హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మనం చాలామందిని ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నిన్న నంబాల కేశవరావు గారి మృతికి సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కూడా మనం చూపించడం జరిగింది. అయితే ఈరోజు నంబాల కేశవరావు దగ్గర మొదలుకుంటే శాంతి చర్చలకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మనతో మాట్లాడడానికి భారత్ బచావో నాయకులు జంజాల రమేష్ గారు ఉన్నారు. అన్న వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నమస్తే. నిన్న నంబాల కేశవరావు మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే నిన్న సాయంత్ర కాలంలో అంటే మధ్యాహ్న కాలంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆర్మీ వాళ్ళు కొన్ని శవాలను ముందు పెట్టుకొని అక్కడ విజయం సాధించినట్లుగా కేరింతలు వేయడము, పైన హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి, అంతా చూసాము. దానికన్నా ముందు అమిత్ షా ఈ ఒక వ్యక్తిని చంపేశాము అని చెప్పేసి సంబరంగా ఒక ట్వీట్ చేయడం, దాన్ని ప్రధానమంత్రి షేర్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక భారత పౌరుణ్ణి ఆయన మావోయిస్ట్ అయినంత మాత్రాన చంపేసి ఆయన చావుని సంబరంగా జరుపుకుంటున్నటువంటి ఈ కేంద్రము, కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? భారత బలగాలు, కేంద్ర బలగాలు ఆ రోజు అక్కడ నిన్న జరిగిన ఈ సంఘటన అంతా గమనించినప్పుడు కేంద్ర ప్రభుత్వము కావచ్చు, లేదా నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వము ప్రజాస్వామిక లక్షణాలను కలిగి లేదనేదే దీని ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటున్న దాంట్లో ప్రజలందరూ కూడా ఒక చట్ట ప్రకారం ప్రజలను కొంతమందిని ఎన్నుకొని తమను పరిపాలించుకోవడానికి కొంతమందిని ఎన్నుకుంటారు. వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, ఎంపీలను ఎన్నుకోవచ్చు, లేదా ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు. ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రులు అవుతారు, ఎంపీలు అయినప్పుడు ప్రధానమంత్రులు అవుతారు. అయితే వీళ్ళందరికీ తాము ఒక ప్రజాస్వామిక ఎన్నికల ద్వారా గెలిచి ప్రజాస్వామ్య పరిపాలన చేయడానికి వస్తున్నాము, దీనికి ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంటుంది, లేదా దీనికి ఒక చట్టం ఉంటుంది, దీనికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఇట్లాంటి లక్షణాలను కలిగి లేని వాళ్ళు, స్పృహ లేని వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఇట్లాంటి వాటిని మనం చూడవచ్చు. ఒక రకంగా హంతకులు రాజ్యం ఏలుతున్నప్పుడు దేశం ఎలా పరిపాలించబడుతుంటుందో, దేశం ఎలాంటి వాతావరణంలో ఉంటుందో నిన్న మనం ఛత్తీస్గఢ్లో జరిగిన ఆ పరిణామాలతోటి ఒక స్పష్టతకు రావచ్చు. అంటే ఇక్కడ రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్య విలువల మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తులు వాళ్ళకు రాజ్యాంగ హక్కులు, వాళ్ళకు ప్రజాస్వామ్య హక్కులు ఈరోజు గుర్తొచ్చాయని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాం? అసలు బీజేపీకి ప్రభుత్వం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా అనేది అసలు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పిన వాళ్ళు, అంబేద్కర్ లాంటి ఒక దళితుడు రాసిన ఈ అతుకుల బొంత లాంటి రాజ్యాంగాన్ని కిచిడి లాంటి, ఇది మనమంటున్న మాటలు కాదు, ఈ అతుకుల బొంత, ఈ కిచిడి అనే మాటలు ఆ రోజున సంఘ్ పరివార్ను నాయకత్వం వహిస్తున్న నాయకత్వం మాట్లాడింది. గురూజీ వాళ్ళందరూ అత్యంత గొప్పగా కీర్తించే గోల్వాల్కర్ మాట్లాడిండు. ఇది అతుకుల బొంత, ఈ దేశంలో భారతీయమైనది ఏదీ లేదు అని మాట్లాడిండు. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి నిరసనగా వాళ్ళంతా అంబేద్కర్ చిత్రపటాలను దగ్ధం చేసిన మనుషులు. వాళ్ళు 2002 వరకు ఈ దేశంలో జాతీయ జెండాను ఎగరవేసలేదు. ఇప్పటి వరకు 2002 వరకు కూడా నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మీద ఎగరవేయలే వాళ్ళు. అసలు ఒక స్వతంత్ర భారతదేశం అని చెప్తున్న దాంట్లో మొట్టమొదటగా నిషేధానికి గురి అయిన వ్యవస్థ కానీ సంస్థ కానీ ఏదైనా ఉంది అంటే అది సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్. అంటే ఈ దేశంలో మొట్టమొదటి టెర్రరిస్టు సంస్థకు ఈ రాజ్యాంగం మీదనే నమ్మకం లేదనేది మనకి ఈ 10-15 ఏళ్లలో కనబడతా ఉంది. వాళ్ళకే రాజ్యాంగం మీద నమ్మకం లేదు వాస్తవంగా. అయితే వాళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు, లేదా ఒక మన గృహమంత్రి, హోమ్ మినిస్టర్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళను చట్ట ప్రకారము ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలించడానికి ఒక రాజ్యాంగము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ దేశంలో ఒకవేళ నేరాలు చేయడానికి కూడా, అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక 3-4 పద్ధతులలో నడుస్తూ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒకలాగా ఉంటుంది, బ్యూరోక్రటిక్ వ్యవస్థ ఒకలాగా ఉంటుంది, జస్టిస్కి సంబంధించిన కార్యనిర్వాహక వ్యవస్థలు, చట్ట వ్యవస్థలు, పరిపాలనా వ్యవస్థలు. ఈ 3 వ్యవస్థలు పనిచేయించడం కోసమే రాజ్యాంగం పనిచేస్తుంది. ఏ వ్యవస్థ ఎలా పనిచేయాలో దానికి ఒక స్పష్టమైన గీతలు ఉన్నాయి. ఒకటి ఇంకొక వ్యవస్థను దాటుకొని ఓవర్లాప్ చేయడానికి కూడా రాజ్యాంగం అనుమతించదు. మరి అలాంటప్పుడు ఒక నేరము చేయడానికి సంబంధించినది పోలీసులు అనే వ్యవస్థ ఎప్పుడు కూడా నేరాలను అరికట్టడానికో, లేదా నేరాలను పాల్పడిన వాళ్ళను, నేరస్తులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షలు వేయించడానికి మాత్రమే ఉండే ఒక వ్యవస్థ. నేరము చేసిన విషయాన్ని
చట్ట ప్రకారం ఒక న్యాయస్థానానికి తీసుకుపోయి ఆ చట్టం ప్రకారము ఒక లాయర్లు, న్యాయ వ్యవస్థ, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. నేరము చేసిన ఒక మనిషిని చట్ట ప్రకారం శిక్షించడం, మరణశిక్ష విధించడానికి కూడా రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉంది. ఒకవేళ ఇదే అంటే ఆయుధాలు పట్టుకొని సాయుధంగా పోరాడుతున్న ప్రజలతోటి లేదా తిరుగుబాటుదారులతోటి ఎలా వ్యవహరించడమో కూడా ఆ చట్టమే నిర్దేశించింది. ఒకవేళ వీళ్ళు ఎప్పుడన్నా వీళ్ళు చెబుతున్నట్టుగా అది ఎన్కౌంటర్ బూటకమా లేకపోతే నిజమైన ఎన్కౌంటర్ అనేది పక్కకు పెడితే, ఒకవేళ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్కు లో పూర్తిగా మేము మా ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది పోలీసులు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎప్పుడు ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి పోలీసులే చట్ట ప్రకారం వ్యవహరించకపోవడం అనేది అందులో కనబడుతుంది. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం కలిగిన పార్టీ, ప్రభుత్వము అక్కడ ఉన్న తర్వాత ఈ దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని ఊహించడం అంటే ఎడారిలో నీళ్ళనైనా వెతకొచ్చు, కానీ బీజేపీలో ప్రజాస్వామ్యాన్ని మనం వెతకలేము. అక్కడ ఇందాక మీరు అడుగుతున్నట్టు వాళ్ళెవరు కూడా మీరు అంటున్నారు అది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం కావాయి. కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్, సెక్యూరిటీ క్యాంప్స్ అక్కడ ఉండి ఉండవచ్చు, కానీ ఆ డ్యాన్సులు వేయడము, ఒక మనిషిని చంపడము అంటే ఎన్కౌంటర్లలో మీరు ఇప్పటి వరకు చూడండి, గత 2 సంవత్సరాలుగా భద్రతా బలగాలు మావోయిస్టుల నిర్మూలన పేరు మీద ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్న ఈ మొత్తం దాడిలో ఒక్క మనిషి కూడా గాయాలతోటి వాళ్ళు అరెస్ట్ చేసిన సంఘటన మనం చూపించలేము. అంటే ఒక మనిషిని డైరెక్ట్గా చంపగలిగినంత సూటిగా, స్ట్రైట్గా మనిషి ఒక బుల్లెట్ తోటి చనిపోయేంతగా కాల్చి చంపేంత టెక్నాలజీ అటవీ యుద్ధంలో ఎక్కడ మనకు దొరకదు. ఎందుకంటే ఏ మనిషి కూడా నిలబడి ఉండడు యుద్ధంలో. ఈ సైనికుడు నిలబడి ఉండడు, ఆ మావోయిస్ట్ గెరిలా కూడా నిలబడి ఉండడు. ఒక మనిషి కాల్చినప్పుడు కాలుకు తగలవచ్చు, చెయ్యికి తగలవచ్చు, శరీరం మీద తగలవచ్చు, ఇంకో దగ్గర తగలవచ్చు, కానీ ఏ మనిషి కూడా ప్రాణాలతోటి వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సంఘటన లేదు. దీనికే ఏమంటారంటే ఒక మావోయిస్టు గెరిల్లాను గనక అరెస్ట్ చేసినప్పుడు అతని మీద ఉండే రివార్డులే ఈ మొత్తము ఈ హంతక ముఠాలన్నిటికీ. ఒక రకంగా భద్రతా బలగాలని చెబుతున్న ఈ హంతక ముఠాలు కేవలం మావోయిస్టు గెరిలాల మీద ఉన్న డబ్బుల కోసం మాత్రమే వాళ్ళను బ్రతకనివ్వకుండా చంపుతూ ఉన్నారనేదే ఇలా మొత్తంగా నిరూపించబడుతున్న సత్యం ఇది. ఒక్కొక్క మనిషి మీద 8 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు. నిన్న చనిపోయిన బసవరాజు అని పిలువబడుతున్న మనిషి మీద 1 కోటి రూపాయలకు పైగా ఉన్నది. అతను ప్రాణాలతో పట్టుకోవడానికి వీళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేసినా అదొక రకంగా ఉంటుంది, కానీ వీళ్ళు ఆ ప్రాణాలతో పట్టుకుంటే అతని మీద ఉన్న రివార్డుకు సంబంధించి అది వాళ్ళు అతనితో పంచుకోవాల్సి వస్తుందట. అలా పంచుకోవడం ఇష్టం లేకనే కనబడిన ప్రతి మనిషిని ఏదో ఒక క్యాడర్ పేరు మీద చంపడము, ఆ డబ్బులను వాళ్ళ ఖాతాలలో వేసుకోవడం కోసమే ఈ నరమేధం కొనసాగుతూ ఉంది. వాస్తవంగా ఇది ఆపరేషన్ కగారు కాదు, ఇది ఆదివాసీ జాతి హననంగా మారుతూ ఉంది. మీరు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ నిజంగానే మీరు ఇంతకుముందు అన్నట్టుగా అందరినీ చంపేస్తున్నారు అవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఎందుకు మరి వాళ్ళే వచ్చి లొంగిపోవచ్చు కదా, లొంగిపోతే చంపేటువంటి అవకాశాలు లేవు కదా, ఎంతోమంది లొంగిపోతున్నారు. లొంగిపోయిన అందరినీ తీసుకుపోయి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరి పేర్లు ప్రకటించి వాళ్ళకు ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని ఇస్తున్నాం కదా. అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆపరేషన్ కగార్లో మేము అంతం చేస్తామని చెప్పిన తర్వాత కూడా అక్కడే ఉండి ఎదురు కాల్పులు చేస్తున్నారు కాబట్టి మేము చంపాల్సి వస్తుందని చెప్పేసి, ఎక్కడ మేము దొరికితే చంపేస్తామనే కోపంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చంపుతున్నాం అంటున్నారు. మరి వీళ్ళు ఆ శాంతి చర్చలు అడుగుతున్న వాళ్ళు ఎందుకు లొంగిపోవడానికి ముందుకు రావట్లేదు? మరి శాంతి చర్చలు మాట్లాడుతున్నది మావోయిస్టు పార్టీ తను చనిపోతానని మాట్లాడతలేదు. మనం స్పష్టంగా ఇక్కడ ఒక విభజన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వాళ్ళు ఈ దేశాన్ని ఒక గుణాత్మకంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళు సాయుధ పోరాటం ఒక మార్గంగా వాళ్ళు భావించారు. సాయుధ పోరాటాన్ని మేము తప్పుగా మేము సాయుధ పోరాటాన్ని ప్రారంభించి మేము పొరపాటు చేసినామని అనుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వాళ్ళు లొంగిపోవడాన్ని మీరు ఆపలేరు, నేను ఆపలేను. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అడిగి నన్ను అడిగి ఆయుధాలు పట్టుకొని సాయుధ పోరాటంలోకి వెళ్ళలేదు. వాళ్ళు ఈ సమాజంలో దోపిడిని, అణిచివేతలను, దళారులతనాన్ని, వీటన్నిటినీ ఒక అసమానతలను నిర్మూలించడానికి ప్రజలందరికీ దోపిడీ రహితమైన, వర్గరహితమైన, అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి వాళ్ళు దానికి ఒక సాయుధ పోరాట రూపాన్ని తీసుకున్నారు తప్ప వాళ్ళు మేమేదో ఆస్తులు సంపాదించుకుంటామనో లేకపోతే మేమేదో ఈ దేశం మీద పెత్తనం చేద్దామనేది కాదు.
అలాంటప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళే లొంగిపోతారా లేకపోతే ఇంకొక అరెస్ట్ అవుతారా అనేది వాళ్ళ నిర్ణయం. మనం బయట నుంచి మాట్లాడట్లే. మనం మాట్లాడుతున్నది ఏంటి, చట్టాన్ని రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తారా లేదా అనేది తర్వాత సంగతి. అసలు మనం గౌరవిస్తున్నామా, ఇది ముఖ్యమైన క్వశ్చన్. ఎందుకంటే నేను మంచివానని చెప్పడానికి ఎదుటి మనిషి చెడ్డతనాన్ని చూసి కాదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సింది. ఎదుటి మనిషి తప్పు చేసినా నేను నా విలువలతో కట్టుబడి నా క్యారెక్టర్ను నేను నిలబెట్టుకునే పరిస్థితి ఉండాలి. భారతదేశానికి ఆ క్యారెక్టర్ లేకపోవడం అనేది ఒక సమస్యగా మారింది ఇవాళ. ఓకే, భారతదేశము ప్రజాస్వామ్య దేశం అని, భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసుకున్నదని, ఇది అందరికీ సమానం. అంబేద్కర్ చెప్పినట్టు ఒక మనిషికి ఒక విలువనిస్తుంది అని మీరు అంటే ఎవరైతే అధికారిక స్థానాలలో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ వ్యవస్థను యంత్రాంగాన్ని నడుపుతూ ఉన్నారో ఫస్ట్ మీరు ఫీల్ అవ్వండి. మీ ఆచరణ ద్వారా మిగతా వారిని కన్విన్స్ చేయండి. అవును, ఈ దేశంలో ప్రజాస్వామిక వ్యక్తీకరణకు అవకాశం ఉంది, ఈ దేశంలో విమర్శకు ఒక అవకాశం ఉన్నది, ఈ దేశంలో చట్టసభలలో ఎన్నుకోబడిన వాళ్ళందరినీ కూడా నిలదీయగలిగే అధికారం ప్రజలందరికీ ఉన్నదని కోర్టులు, చట్టాలు, రాజ్యాంగం అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాయి. కానీ ప్రశ్నించిన వాళ్ళని ఏం చేస్తున్నారు? ప్రశ్నించిన వాళ్ళ మీద రకరకాల కేసులు బనాయిస్తున్నారు. కేవలం జర్నలిస్టులనే ఒక ఊనా అనే దగ్గరికి పోయినప్పుడు లేకపోతే ఇంకో దగ్గరికి పోయినప్పుడు కేరళకు చెందిన సిద్దిక్ కప్పన్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన సందర్భంగా ఎంతమందిని కేసులలో ఇరికించి అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే కనీసపాటి విమర్శను కూడా తట్టుకోలేని మీరు మీ వ్యవస్థను మార్చడానికి పనిచేస్తున్న వాళ్ళతోటి ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తారని చెప్పేసి ఎట్లా నమ్మమంటాం? కాబట్టి భారతీయ సమాజము, భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ ఫస్ట్ డెమోక్రటైజ్ కావాల్సిన అవసరం ఉంది. మాట్లాడడం డెమోక్రసీ కాదు. ఓకే, మేము ప్రజాస్వామికంగా ఉన్నామనడం డెమోక్రసీ కాదు. డెమోక్రటిక్ అప్రోచ్ తోటి మనము ప్రజాస్వామ్య పరిపాలనలో వస్తున్న సమస్యలను డీల్ చేయడంలో డెమోక్రసీని చూపించాలి, మన యొక్క స్ఫూర్తిని చేయాలి. అప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. మన ప్రధానమంత్రి మాట్లాడుతారు బయట దేశాలకు పోయినప్పుడు మేము బుద్ధుని ల్యాండ్ ఆఫ్ బుద్ధా నుండి వచ్చినామని, మేము మహాత్మా గాంధీ విలువలతోటి మేము ఇలా స్వచ్ఛ భారత్ను చేసుకున్నామని అంటాడు. అసలు మహాత్మా గాంధీ అని పేరు పెడుతున్న ఆ గాంధీని చంపిన గాడ్సే వారసులు కదా మీరు. ఒక కంట గాంధీకి పూలదండలు వేస్తారు, ఇంకో కంటకు పోయినప్పుడు ఇంకో చేతితోటి సవార్కర్కి వేస్తూ ఉంటారు. ఈ 2 రకాల పద్ధతులతోటి ఈ దేశం ఈరోజు ఈ స్థితికి వచ్చింది. ఓకే, అంటే ఈ విషయంలో నుండి బయటకు వస్తే భారత్ బచావోకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుకుంటే, ఆ భారత్ జోడో యాత్ర పేరుతోని అతి కొద్ది కాలంలో రాహుల్ గాంధీ ఎంత ప్రజాదరణ పొందిండో, మీరు కూడా భారత్ బచావో అనే పేరు పెట్టి 2022 సెప్టెంబర్లో ప్రారంభమైనట్టు మీ సంస్థ ద్వారా ఇప్పుడు ఈ శాంతి చర్చలు అనే అంశంలో చాలా వరకు అంటే మన రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలిసినటువంటి క్రమంలో ఆ భారత్ బచావో నాయకులు ముఖ్యంగా కనబడుతూ ఉన్నారు. ఇంత సీరియస్నెస్గా మీరు శాంతి చర్చల మీద పనిచేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ దేశంలో రాజ్యాంగబద్ధ పరిపాలన జరగాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలని, ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ వర్ధిల్లాలని, మనుషులుగా బ్రతికే హక్కును కల్పించడం కోసమే భారత్ బచావో పనిచేస్తుంది. అందుకనే మేము రాహుల్ గాంధీ గారినో లేకపోతే ఖర్గే గారినో కలవడం మాత్రమే చేయలేము మేము ప్రయత్నం. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకత్వానికి కూడా మేము అప్లికేషన్ మెమోరాండంలు పంపినాము, అపాయింట్మెంట్ కోసము పెట్టినాం. వాళ్ళు స్పందించడం లేదు. ఆ క్రమంలో అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాల్సిందిగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు ఉన్న ఒక ప్రధానమైన బాధ్యతను గుర్తు చేయడం కోసం ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కలిసినాం. మేము కాంగ్రెస్ పార్టీతో ఒక్కరితోటే మాట్లాడలేదు. సిపిఐ పార్టీకి చెందిన రాజా గారిని కలిసినాం, సిపిఎం పార్టీకి చెందిన బేబీ గారిని కూడా కలిసినాం. మేము మొత్తంగానే ఈ 2-3 సంవత్సరాలుగా దేశంలో ఆర్ఎస్ఎస్ సంఘు బ్రాహ్మణీయ మనువాదానికి వ్యతిరేకంగా ఈ దేశము భారతదేశము భ్రష్టు పట్టకుండా ఉండడం కోసము ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు అందరితోటి మాట్లాడుతూ ఉన్నాము. ఒక మనిషి కానీ ఒక పార్టీ కానీ మేము దూరం చేసుకునే ఆలోచనతో ఎవరితో లేము. బీజేపీని నిలువరించగలిగిన ప్రతి శక్తిని, ప్రతి వ్యక్తిని ఒక దగ్గరికి తీసుకురావడం అనేది భారతీయ జనతా పార్టీని లేదా మీ ఆర్ఎస్ఎస్ను ఈ దేశంలోంచి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఒక దశలో కాంగ్రెస్ ముక్త భారత్ అని మాట్లాడిన వాళ్ళు ఇలా మావోయిస్టు ముక్త భారత్ అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి వరకు ముస్లిం ముక్త భారత్ కింద మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున అసలు దళితుల ముక్త భారత్ జరగవచ్చు, కమ్యూనిస్టుల ముక్త భారత్ జరగవచ్చు. ప్రగతిశీలవాదులు ప్రశ్నించే వాళ్ళందరినీ చంపడం ద్వారా వాళ్ళు ఈ దేశాన్ని
ఒక మతతత్వ మూఢత్వంతో ఉన్మాదంతో కూడిన ఒక దేశంగా మార్చడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగానే భారత్ బచావో పనిచేస్తాం. కానీ భారత్ బచావ్ నాయకులు మాట్లాడిన ప్రతిసారి ఇప్పుడు మీరు అంటున్న మావోయిస్ట్ ముక్తి భారత, లేకపోతే ముస్లిం ముక్తి భారత, దళిత్ ముక్తి భారత అని బీజేపీ ఇంటర్నల్గా ఏం పెట్టుకుందో కానీ మీరు మాత్రం, మీ నాయకులు మాత్రం భారతీయ జనతా పార్టీ ముక్తి భారత్ కోరుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీని నడుపుతున్న తల్లి లాంటిది. అసలు ఈ దేశంలో ఇంతటి దుర్మార్గాలకు, ఇంత విద్వేషాలకు, దేశం ఇంత నష్టపోవడానికి కారణమైన సంఘ్ పరివార ముక్త భారత్ కోసమే భారత్ బచావో పనిచేస్తుంది. భారత్ బచావో అంటేనే దాని అర్థం అది. ఈ దేశంలో అసమానతలకు ఇప్పుడు ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని స్పష్టంగా చూసుకోవాలి. అసలు భారతీయ జనతా పార్టీ చేయాలనుకున్నది ఏంటిది? వాళ్ళు వికసిత్ భారత్ పేరు మీద, వికసిత్ భారత్ 2047 పేరు మీద వాళ్ళు అంటే 2047 కల్లా స్వాతంత్రము వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ దేశంలో హిందూ రాష్ట్ర నిర్మాణం చేయాలని అనుకుంటా ఉన్నారు. హిందూ రాష్ట్ర నిర్మాణం ఏం చెప్తున్నది? హిందూ రాష్ట్ర నిర్మాణం మనం చెప్పడం కన్నా కుంభమేళాలలో వాళ్ళు ఒక 4 పేజీల కరపత్రాన్ని అఘోరీల పేరు మీద, సాధు సంతుల పేరు మీద హిందూ మహాసభ లాంటి ఒక సంస్థ డిక్లేర్ చేసింది. ఈ దేశము హిందువులది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ హిందువులు అంటే ఎవరు? ఈ దేశంలో ప్రజలను విభజించి, కులాల పేరు మీద, మతాల పేరు మీదుగా విభజించి, మనుషులను మనుషులుగా చూడకుండా, అనేక రకాల చదివే హక్కు లేకుండా, ఉద్యోగాలు చేసే హక్కు లేకుండా, నచ్చిన తిండి తినే హక్కు లేకుండా చేసి, నచ్చిన బట్టలు కట్టుకునే హక్కు లేకుండా చేసి, మనుషులను బానిసల కన్నా అధ్వానంగా చూస్తున్న ఒక మనువాద బ్రాహ్మణికల్ హిందుత్వ సొసైటీని, సిస్టమ్ను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. మనుషులు అనే వాళ్ళు ఎవరు కూడా దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అనిలేషన్ ఆఫ్ కాస్ట్లో మాట్లాడిండు కదా, ఈ దేశంలో నువ్వు ప్రపంచంలోనైనా సరే నువ్వు ఎటు దిక్కు చూసినా నీకు ఆ మనువాద వర్ణ వ్యవస్థ అడ్డుగా నిలబడుతుంది. దానిని నిర్మూలించకుండా ఈ దేశంలో మనుషులకు ఆయన ఆ రాజ్యాంగంలో మాట్లాడినట్టు ఒక మనిషికి ఒక ఓటు, ఒక మనిషికి ఒక విలువ, ఒక మనిషికి ఒక విలువ. మనిషికి విలువ దొరకాలంటే మనువాదం మట్టి గరవాల్సిందే. కాబట్టి సంఘముక్త భారత్ అవ్వకుండా ఈ దేశానికి ముక్తి లేదు. ఓకే, అంటే భారత్ బచావో ఏర్పడినప్పుడు సెప్టెంబర్ 2022లో మీరు మీ సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రధానంగా మీరు చెప్పింది ఏంటంటే స్వాతంత్ర ఉద్యమం నాటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆనాటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడం కోసం భారత్ బచావో పనిచేస్తా అని చెప్పారు. కానీ మీ పని మొత్తం ఇప్పుడు సంఘముక్తి భారత్ లేదంటే ఫాసిజానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటున్నారు, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామంటున్నారు, రాజ్యాంగమే మనకు అని చాలా నినాదాలు ఇస్తున్నారు. అంటే మీరు డైవర్ట్ అయ్యారనుకోవచ్చా? భారత్ బచావో అనే సంస్థ మొదట ప్రారంభంలో అనుకున్న అంశం నుండి డైవర్ట్ అయిపోయి ఫాసిజం విషయంలో పడింది అనుకోవచ్చా? అదేం లేదు. భారత్ బచావో తన స్పష్టమైన రాజకీయ లక్ష్యాలతోటి ఈ సమాజానికి ఏది మేలు చేస్తుందో దాని గురించే మాట్లాడుతున్నాం. అది భారత్ బచావో మొదటి నుంచి ఈరోజు మీరు అంటున్న ఫాసిజానికి వ్యతిరేకంగా పనిచేయడం కావచ్చు, లేదా ఈరోజు శాంతి చర్చలని పేరు మీద, కాల్పుల విరమణ పేరు మీద జరుగుతున్నది కావచ్చు. ఈ సమాజము ఘర్షణలు లేకుండా, ఈ సమాజము కల్లోలానికి గురి కాకుండా మనుషులు మనుషులుగా బ్రతకడానికి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేయబడి ఉంది. ఈ రాజ్యాంగము ఎవరికి ఎంత చేస్తుంది అనేది 70-75 సంవత్సరాల ఈ కాలంలో మనం చూసినాం. ఓకే, మనం చెబుతున్న ఈ రాజ్యాంగము ఎలక్టోరల్ పార్లమెంటరీ సిస్టానికి ఒక గుర్తు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని అంటున్నామంటే ఈ దేశము గణతంత్ర సర్వసత్తాక దేశం అని అంటున్నాం. సెక్యులర్ అనేది ఇన్బిల్ట్ అది. కానీ ఒక గణతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగనప్పుడు ప్రశ్నించడానికి రాజ్యాంగమే హక్కులను ఇచ్చింది. ఈవెన్ అంబేద్కర్ కూడా మాట్లాడిండు, ఈ రాజ్యాంగము నేను ఆశించినట్టు పని చేయకపోతే దీన్ని తగలబెట్టే వాళ్ళలో నేనే మొదటి వాడిని అవుతానని అన్నాడు. పెరియారు ఆయన బతికుండగానే పెరియారు తగలబెట్టిండు. అంటే ఈ దేశంలో ఈ దేశానికి ఒక అత్యున్నతమైన విధాన నిర్ణయాన్ని చేయగలిగిన రాజ్యాంగాన్ని కూడా విమర్శించగలిగే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. మీరెంత 5 ఏళ్ళకు వచ్చిపోయేవాళ్ళు మీరంతా. కాబట్టి మేమంటున్నది అదే, మీరు చట్ట ప్రకారము రాజ్యాంగం ప్రకారము పరిపాలన చేయదలుచుకున్నంత కాలము మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మనుషులను కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద మీకు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటే వాళ్ళను చంపడాలకు,
దళితుల మీద అత్యాచారాలకు, ముస్లింల మీద అత్యాచారాలను మీరు పక్కదారి ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి ఇట్లాంటి మత కల్లోలాలు రేకెత్తించడం లాంటి పని చేసిన ప్రతిసారి మేము భారత్ బచావోగా ఈ పని చేయడానికి, మిమ్మల్ని ఎదిరించడానికో, ఒక భావజాల రంగంలో మా పనిని మేము చేయడానికి వస్తూ ఉన్నాం. అంటే భారత్ బచావో గురించి మాట్లాడుకుంటే భారత్ బచావో అనే సంస్థను ఎందుకు ఏర్పాటు చేసిరు అనుకోవచ్చు? మరి మీ సంస్థ లక్ష్యాలేంటి? ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన జరగడానికి, ఈ దేశంలో బీజేపీ లాంటి సంస్థలు దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను కరప్ట్ చేసి, ఈవెన్ వాళ్ళు సైన్యాన్ని కూడా కరప్ట్ చేసిండ్రు. అయితే ఇది కరప్ట్ కాదు, వాళ్ళ దృష్టిలో కరెక్టే. భారతీయ జనతా పార్టీ మాతృగా సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఏమంటుందంటే, సైన్యాన్ని సంఘీకరించడం, ఓకే, అంటే సైన్యాన్ని కూడా హైందవీకరించడం, హిందూ కోణంలోకి తీసుకురావడం, హిందుత్వ కోణంలోకి తీసుకురావడం, సైన్యాన్ని సంఘీకరించడం లేదా హైందవీకరించడం, హిందువులందరినీ సైనికీకరించడం. ఈ రెండు పద్ధతుల ద్వారా ఇది హిందూ రాష్ట్ర నిర్మాణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సైన్యాన్ని హైందవీకరించడం వలన జరిగే నష్టం ఏంటిది, లాభం ఏంటిది అని ఆలోచించినప్పుడు సైన్యము మనువాదాన్ని తన బుర్రలోకి ఎక్కించుకుంటా ఉంది. ఏ దేశంలో కూడా సైన్యం ఏంటంటే, సైన్యానికి కేవలము ఆర్డర్లు తీసుకునే ఒక లక్ష్యం మాత్రమే ఉండాలి. అది ఏ దేశ సైన్యానికైనా సరే తన అధికారులు చెబుతున్న దాన్ని పాటించే లక్షణం మాత్రమే ఉండాలి. కానీ సైన్యము పొలిటిసైజ్ అవుతున్నప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి సైన్యాన్ని కూడా అది ప్రమాదానికి, ప్రజాస్వామ్యానికి ఒక థ్రెట్గా, ప్రమాదంగా తయారు చేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ 5 ఏళ్ళకోసారి వచ్చే ప్రభుత్వంలో ఈసారి మీరు ఉండొచ్చు, ఇంకోసారి ఉండకపోవచ్చు. మీరు మొదటిసారి వచ్చినప్పుడు మీకు 282 స్థానాలు వచ్చినాయి. రెండోసారి వచ్చినప్పుడు మోదీ హవా నడుస్తుందని అనుకున్న రోజులలో 300 పైగా స్థానాలు వచ్చినాయి. కానీ 400 స్థానాలు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని అన్న తర్వాత ఈ దేశం అంతా కూడా ఒకసారి ఆలోచించింది, మీకు 240 స్థానాలకు ఇచ్చింది. ఇటువంటి సందర్భంలో రేపు ఇంకొకసారి మీకు 240 కూడా రాకుండా 140 150 వచ్చినప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు ఈ సైన్యాన్ని, హైందవీకరించబడిన సైన్యాన్ని ఉపయోగించి ఈ దేశంలో మీరందరూ నరమేధానికి తెగబడతారు. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ చంపడానికి కూడా సైన్యానికి అడ్డు ఉండదు. అందులో భాగంగానే సైన్యాన్ని హైందవీకరించడం ద్వారా ఈ సమాజాన్ని హిందూ మత కోణంలోకి తీసుకుపోయి హిందూ రాష్ట్ర నిర్మాణం చేయాలని అనుకుంటుంది. గోధ్రాలో 3000 మందిని చంపిన వాళ్ళకి, ఇది ఇవాళ దండకారణ్యంలో వందలాది వేలాది మందిని చంపుతున్న వాళ్ళకి ఒకటే లక్ష్యం, ఈ దేశంలో తమను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, ఈ దేశంలో మేము అధికారం తప్ప ఇంకొకరు చేయకూడదు, ఈ దేశంలో ఉన్న సంపదనంతా మేము దళారులకు అప్పజెప్పడం ద్వారా మేము ఈ మొత్తం దేశాన్నంతా మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలించాలని అనుకుంటున్నారు. అందుకే మేమేమంటున్నాం, ఇటువంటి భవిష్యత్తును మన భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా ఉండాలంటే ఈరోజు మనం అందరం ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని అన్నాం. అందుకే భారత్ బచావో సహజంగా ఏదన్నా ఒక సంఘము ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. చాలా సంఘాలు ఇప్పటి వరకు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటియో, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పేరు మీద చాలా సంఘాలు పనిచేస్తుంటాయి. కానీ అవి తనదైన పద్ధతుల్లో తన నిర్మాణంతో మాత్రమే తన బలాన్ని పెంచుకుంటూ తను కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటుంది. కానీ భారత్ బచావో అనేది ఒక సంస్థ కాదు. ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, ఈ దేశంలో రాజ్యాంగబద్ధ చట్టబద్ధ పరిపాలన జరగాలని, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, జీవితం తనకు నచ్చిన విధంగా బతికే హక్కు ఉండాలని చెప్తున్న వాళ్ళందరినీ ఈ దేశానికి జరగబోయే ప్రమాదాన్ని, బీజేపీ లాంటి ఫాసిస్టు సంస్థ చేయబోయే ప్రమాదాన్ని తెలియజేస్తూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా కూడా బీజేపీని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే దగ్గర మనమంతా ఒకటి దగ్గరికి రావాలని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే భారత్ బచావో అనేది ఒక సంఘంగా లేదు, లేదా ఒక తరహా మనుషులతో లేదు. ఇందులో కుల సంఘాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇందులో రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇందులో జెండర్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు చూడండి, ఇక్కడ ఎంత విచిత్రమైన ఒక మద్దతు మాకు దొరుకుతుందంటే, చాలామంది హిందుత్వ పేరు మీద హిందువులుగా ఉన్న వాళ్ళు వివిధ రకాల దేవతలను, దేవులను పూజిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మేమే పేటెంటుదారులమని ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మత సంస్థలు కానీ, లేదా బీజేపీ కానీ మాట్లాడుతూ ఉంటాయి. కానీ
హిందూ మతంలో ఉండి దేవీ దేవతలను పూజిస్తూ కూడా కొద్దిమంది బీజేపీ చేస్తున్న దుర్మార్గపు దాడులను ఒక హిందుత్వ పొలిటిసైజేషన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా భారత్ బచావోతో పనిచేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ చెబుతున్న హిందూ మతం ఏమి గుండుగుత్తగా బీజేపీని సమర్థించట్లేదు, ఆర్ఎస్ఎస్ను హిందూ రాష్ట్ర నిర్మాణాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 85% ఉన్న వాళ్ళు తమదైన జీవిత లక్షణాలను, తమదైన దేవీ దేవతలను, పూజా ఆచార సాంప్రదాయాలను వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్లకు కూడా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ చెబుతున్న ఈ ఒకే జాతి, ఒక దేశము, ఒకే మతము, ఒక దేశము ఒకే ఆధారాన్ని మాట్లాడుతున్నట్టు ఒక దేశము ఒకే మతంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడండి, ఆదివాసులు తమదైన ఒక ప్రత్యేక మతం ఉన్నదని చెప్పేసి శిబు సోరెన్ మాట్లాడుతున్నాడు. ఆదివాసులకు ఒక మతం ఉంది. ఆదివాసీ మతాన్ని మొత్తం నాశనం చేయడానికి సంఘ్ పరివార్ శాఖలు వనవాసి కళ్యాణాశ్రమాలు కావచ్చు, సరస్వతి శిశు మందిరాలుగా పెట్టి వాళ్ళను హైందవ సమాజంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైందవ సమాజంలో వాళ్ళు ఎక్కడ నిలబడాలి, ఏ అంచులో నిలబడాలి? దళితుల తర్వాత నిలబడతారా, దళితుల ముందు నిలబడతారా, బీసీల ముందు నిలబడతారా, బీసీల వెనక నిలబడతారా? ఏ సమాజంలో ఎక్కడికి రావాలో హిందూ మతంలో ఒక లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అట్టడుగున చేర్చుకోవాల్సిందే తప్ప ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఫాసిజానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చాలా సంస్థలు, సంఘాలు ఉన్నాయన్నట్టుగా, మరి ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు కొత్తగా భారత్ బచావో అవసరం లేదు కదా ఒకటి. రెండవది, భారత్ బచావో ఇంత పెద్దగా ఏర్పాటు చేసుకొని బీజేపీ ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఉపయోగించిన పదం ఏదైతే ఉందో సంఘ్ ముక్తి భారత్ అనే ఏదైతే ఉందో ఆ నినాదంతో పోవడం కోసం మీ వెనకాల ఏదో ఒక రాజకీయ శక్తి అయితే ఉండి ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దేశపు ప్రజాస్వామ్య శక్తి, ఓకే, అది ఈ దేశపు ప్రజలు డెమోక్రటిక్గా, ఈ దేశానికి కొన్ని వందల వేల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ దేశంలో ముస్లింలు మొట్టమొదటిసారి ఈ దేశంలో 7వ శతాబ్దం తొలినాళ్ళలో వచ్చింది. వాళ్ళు 1300-1400 శతాబ్దాల దాకా వాళ్ళు ఈ దేశంలో పరిపాలన చేసిండ్రు. అప్పుడెప్పుడు కూడా ఈ మత కలవలాలు లేవు కదా, అప్పుడెప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు కదా. దేశంలో ఏ రాజ్యమైనా, ఏ ప్రజలైనా, ఎక్కడైనా నివసించేటప్పుడు ఒకే మతానికి చెందిన అన్నదమ్ములను చంపుకున్న చరిత్ర దేశంలో లేదా? రాజస్థానాలలో చంపుకున్న చరిత్ర లేవు. రాజులు కాదు, మామూలు కుటుంబాలలో కూడా కొన్ని తగాదాలు వచ్చినప్పుడు కుటుంబాలు చంపుకునే చరిత్ర ఉంది. ఒక 100 సంవత్సరాల కిందట జరిగిన రాచరిక వ్యవస్థలో ఒక రాజు ఇంకో ప్రాంతాన్ని గెలవడం అని అంటే రక్తపాతాన్ని సృష్టించడమే. కళింగ యుద్ధాన్ని చేసిన అశోకుని కంటే ముందున్న వాళ్ళైనా, అశోకుని తర్వాత వాళ్ళైనా, విజయనగర సామ్రాజ్యం అయినా, మగధ సామ్రాజ్యం అయినా, ఇంకో సామ్రాజ్యమైనా, రక్తం లేని రాజ్యాన్ని ఎవరైనా సృష్టించినలా? ఎవరు సృష్టించలేదు. ఎవరి దగ్గర కత్తి ఉంటుందో, ఎవరి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాళ్ళు ఆ ప్రాంతపు రాజులను గెలిచిండ్రు తప్ప, సైన్యాన్ని చంపుకున్నారేమో తప్ప ప్రజలను ఎప్పుడు చంపిన చరిత్ర లేదు. మొట్టమొదటిసారి మహమ్మద్ బిన్ కాసిం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 611వ సంవత్సరంలో సింధు నదిని దాటి ఈ దేశానికి వచ్చినప్పుడు కూడా ఈ దేశంలో ప్రజలను ఎప్పుడు చంపమని చెప్పలే. ఈ దేశంలో హిందూ మతం అని ఇవాళ చెప్తున్న ఈ ప్రాంత ప్రజలు, ఈ భారతదేశం అనే ప్రాంత ప్రజలు నివసిస్తున్న వాళ్ళ గుడులను, ప్రజల మాన ప్రాణాలను కాపాడమని చెప్పేసి తను ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ రోజున ఉన్న పరాయి దేశస్థుడు ఒక ముస్లిం మతం ఇలా మీరు ఎంత శత్రువులుగా ప్రకటిస్తున్న వాళ్ళే ఆ రోజు వచ్చిండ్రు. 1931 సుందర్లాల్ కమిషన్ చెప్తా ఉన్నది. మీరట్ అల్లర్లకు సంబంధించిన దాంట్లో మత కలవలాలు రేసినప్పుడు వాళ్ళు మొత్తంగానే ఒక రిపోర్ట్ తయారు చేసిండ్రు. 611 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ మత కలవలాలు జరగలేదని మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు ఈ దేశంలో ఎప్పటి నుంచి వచ్చినాయి? బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వచ్చినాయి. సంఘ్ పరివారు పుట్టిన తర్వాత వచ్చింది. సంఘ్ పరివారు లేకుండా ఈ దేశంలో మత కలవలాలకి అవకాశమే లేదు. మత కలహాలు, మతోన్మాదం అని మీరు ప్రతిసారి వాడుతూ ఉన్నటువంటి ఈ విషయంలో ఎందుకు హిందూ మతోన్మాదం కనబడుతుంది, మీకు మిగతా మతాలలో ఉన్నటువంటి మతోన్మాదం ఎందుకు కనబడదు? మతోన్మాదం అనే దాన్ని మనం వేరే ప్రత్యేకంగా చూడాలి. మతము వేరు, మతోన్మాదం వేరు. ఓకే, ఏ మతం? మత కలహాలు కేవలం హిందూ మతంలో మాత్రం చేయట్లేదు కదా. మీరు ఈ 100 సంవత్సరాలదో లేకపోతే నేను చెప్పిన ఇందాక ఉదాహరించిన 1931 మీరట్ అల్లర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకొని చూడండి. ఏ మతము ఎవరి మీద పెత్తనం చేస్తుంది అనే దాని మీద మనకు స్పష్టమైన ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి. ఓకే, మీరు హిందూ మతం అనే దాన్ని ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ప్రత్యేకంగా మాట్లాడరు.
పాకిస్తాన్కు పోయినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్కు పోయినప్పుడు ముస్లిం యొక్క ఉన్మాదాన్ని మాట్లాడవచ్చు. కానీ మనం పాకిస్తాను ముస్లిం దేశస్థులం కాదు, ఆఫ్ఘనిస్తాన్ దేశస్థులం కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఆ మత ఉన్మాదం కూడా ఏ మతమైనా ఒక దశలో రాజకీయ అధికారాన్ని ముడిపడినప్పుడు ఉన్మాద స్థితికి చేరుకుంటుంది. అది మతోన్మాదంగా మార్చాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల రాజకీయ అందలాలు, పదవులు, అవకాశాలు పెరగడం కోసం వాళ్ళు ప్రజల్లో ఉన్మాదాన్ని రేకెత్తిస్తారు. ప్రజలు తమ జీవన విధానంగా తీసుకున్నప్పుడు మతానికి సంబంధించిన ఆ ఉన్మాదపు ఛాయలు కనబడవు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో మనం చాలామంది ఒక 30-40 కొన్ని సంవత్సరాలు, 300 సంవత్సరాల చరిత్రను తీసుకున్నా కూడా హిందువుల పండుగలు అని చెప్పబడుతున్న వాళ్ళ పైనుంచి కూడా ఉన్నాయి. కింది కులాల దళిత బహుజనులకు సంబంధించిన కులాల పండుగలు కూడా కొన్ని ఉన్నాయి. ఆదివాసులకు చెందిన పండుగలు కూడా కొన్ని ఉంటాయి. ఈ పండుగలు ఇంకొక పండుగలు చేసుకున్న మనుషుల మీద దాడి చేయమని ఎప్పుడు చెప్పలే. కానీ ఈ ముస్లిం మతాలకు చెందిన పండుగలు వచ్చినప్పుడు హిందువులుగా ఉన్న వాళ్ళు పోయి మసీదుల ముందు డ్యాన్సులు వేయడము ఇవాళ మనం చూస్తున్నట్టుగా వాళ్ళ గుడులు మస్జిద్ల మీద దాడులు చేయడము ప్రజల మీద చేస్తారు. గోద్రా అల్లర్లకు సంబంధించి సబర్మతి ట్రైన్లు తగలబడిన వాళ్ళ సంఖ్య అది ప్రమాదవశాత్తు తగలబడిందా ఇంకో పక్కకు పెడితే 70 మంది 80 మంది చనిపోతారు కరసేవకుల పేరు మీద. కానీ ఎంతమందిని చంపాల్సి వచ్చింది నరేంద్ర మోదీ అధికారంలో? 3,000 మంది పైగా చంపాల్సి వచ్చింది. మరి ఈ 3,000 మంది చంపబడుతున్న ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళు ఎప్పుడైనా తిరుగుబాటు చేసిండ్లా? ఎవరైనా హిందూ మతస్థులను ఇంత విచ్చలవిడిగా చేసుకున్నారు? ఎవరో కొద్దిమంది సంఘ వ్యతిరేక శక్తులో లేకపోతే ఒక ఉన్మాదాన్ని స్థాయికి ఆవేశానికి లోనైన వాళ్ళు చేసింది, లేదా ఒక మనిషి చేసిన తప్పు ఎప్పుడు కూడా ఒక సమాజానికి మొత్తానికి మనం వర్తింపచేయలేము. ఈ దేశంలో హిందూ మతం పేరు మీద ఒక పెద్ద అధికారాన్ని చెలాయించాలనుకుంటున్న వాళ్ళు చేస్తున్నది దుర్మార్గంగా ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. అదే ఈ దేశంలో ముస్లింల అధికారంలో ఉంటే ముస్లింలనే ప్రశ్నించాల్సి వస్తుంది, ముస్లిం ఉన్మాదాన్ని ప్రశ్నించాలి. క్రిస్టియన్లు ముస్లింల మధ్యలో క్రుసేడ్ల చరిత్ర మనం చూసినాం. రాజకీయ అధికారంతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే కల్లోలాలు, ఘర్షణలు, ప్రజల జీవితాల్లో ఆందోళనలు, ఇవన్నీ సంక్షోభాలు వస్తాయి. రాజకీయాల నుంచి మతాన్ని దూరం చేయడం అనేది జరగకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యము వర్ధిల్లదు. కాబట్టి మతం అనేది వ్యక్తిగత స్థాయికి పోయి రాజకీయాలలో మతాన్ని దూరం చేయడం అనే లక్ష్యం కోసం పనిచేయాల్సిందిగా భారత్ బచావో కంకణం కట్టుకున్నది. మనుషులను మనుషులుగా చూడడానికి కాకుండా బానిసలుగా చూడడానికి అలవాటు పడ్డ సంఘ్ పరివారు మనువాద బ్రాహ్మణీయాన్ని మనము నిర్మూలించకుండా ఈ దేశానికి ముక్తి లేదు. కాబట్టి దానితోటి కూడా మన ఘర్షణ ఉంటుంది. మీరు సంఘ్ బీజేపీ అంతం కోసమే కాకుండా ఇప్పుడు ఈ శాంతి చర్చల కోసం కూడా కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది కదా. మెయిన్గా ఎందుకు అంత ఫోకస్ చేస్తూ ఉన్నారు శాంతి చర్చ? ఎందుకంటే మావోయిస్టులతో భారత ప్రభుత్వము, భారత సైన్యాలు ఘర్షణ పడడం గురించిన సమస్య కాదు మాది. ఎందుకంటే మావోయిస్టులు ఆయుధం పట్టుకున్నారు, ఈ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం ఈ వ్యవస్థను కాపాడడానికి తనకు ఒక సైన్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ రెండు ఘర్షణలల్లా ఎవరు మావోయిస్టు పార్టీ పోరాట రంగము ఛత్తీస్గఢ్లో దండకారణ్యపు కేంద్రంగా, బస్తర్ కేంద్రంగా నిలబడి ఉంది. వీళ్ళు కూడా బస్తర్ కేంద్రంగానే ఇవాళ తమ దాడిని కేంద్రీకరించారు. 300 పైగా బేస్ క్యాంపులను, 612 పోలీస్ స్టేషన్లను, లక్షలాది అంటే యావరేజ్గా ఒక బేస్ క్యాంపుకు 500 మంది పోలీసులను వేసుకున్నారు. ఎందుకంటే అడవిలో వీళ్ళు అత్యంత భయానికి లోనయ్యే మనుషులు కాబట్టి. ఎందుకంటే అడవిలో వీళ్ళు ఒక బేస్ క్యాంప్ వేసుకుంటే చుట్టూతా ఆదివాసీ సమాజం ఉంటుంది, అడవి ఉంటుంది. ఎప్పుడు మావోయిస్టులు దాడి చేస్తారో తెలియని భయాందోళనలు వీళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి కనీసం ఒక 500 మందిని యావరేజ్లు వేసుకున్నా 300 క్యాంపులు అంటే 1,50,000 మంది. పోలీసులు సహజంగానే ప్రతి స్టేటుకు ఉంటారు. దానికి ఒక 70 నుంచి 90,000 మంది ఉన్నారు. అంటే ఇవన్నీ కలుపుకుంటే ఓ 2-2.5 లక్షలు. ఇవి కాక భారత ప్రభుత్వము తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేక ఆదివాసీ సమాజంలో నుంచి మావోయిస్టుల నుంచి లొంగిపోయిన వాళ్ళనో, పని చేయలేక వదిలిపోయిన వాళ్ళు, లేదా వాళ్ళు శిక్షిస్తే బయటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ ఒక సంఘ వ్యతిరేక శక్తులందరినీ వాస్తవంగా ఆదివాసీ సమాజమైనా ఏ సమాజమైనా ఏకమొత్తంగా అందరూ మంచోళ్ళు ఎక్కడ ఉండరు. ఆదివాసీ సమాజంలో కూడా దొరలు ఉన్నారు. మహేంద్ర కర్మ లాంటి
ఇంగ్లీషు పరిపాలకుల దగ్గర వాళ్ళు ఊడిగం చేసి పెత్తనాన్ని సంపాదించుకొని అధికారాలను డబ్బులను ఆస్తులను కూడా పెట్టుకున్న ఒక భూస్వామ్య తరహా మనస్తత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళను ఆ ప్రాంతంలో పోయినప్పుడు వాళ్ళు కూడా చౌటి ఆదివాసులనే దోపిడీ చేయాలి. మహేంద్ర కర్మ లాంటి భూస్వామి కూడా లేదా ఆ ప్రాంతపు పెద్ద కూడా ఎవరిని దోపిడీ చేయాలి? తనకి సమాజంలో ఉన్న కింది ఆదివాసి పేద ఆదివాసిని దోపిడీ చేయాలి. ఆ దోపిడీని మావోయిస్టులు అడ్డుకొని ఉండవచ్చు. మావోయిస్టుల కారణంగా అతను తన అధికారాన్ని కోల్పోయి ఉండవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరినీ పోగేసి కదా సల్వాజుడుము నడిపింది. అంటే సల్వాజుడుము లాంటి నిర్మాణమే సంఘ వ్యతిరేకంగా వచ్చింది. దాని కోర్టులు కూడా శిక్షించినాయి, దాన్ని రద్దు చేసినాయి. అట్లాంటి రద్దు చేయబడిన సంఘ వ్యతిరేక శక్తులన్నిటినీ కూడగట్టి వాళ్ళందరినీ ఎస్పీఓలుగా మార్చుకొని ఎస్పీఓల వల్ల కూడా ఆ ఇబ్బందులు వస్తున్నప్పుడు దాన్ని చట్టబద్ధ పద్ధతులలో ఒక డిఆర్జీ పేరు మీద, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరు మీద, బస్తర్ ఫైటర్స్ పేరు మీద వీళ్ళందరినీ అనఫీషియల్ ఒక ఆర్మీని తయారు చేసి, అఫీషియల్ ఆర్మీని నమ్ముకోలేని భారత ప్రభుత్వము అనఫీషియల్ ఆర్మీని తయారు చేసుకొని వాళ్ళ మీద దాడులు చేయించి తమ సమాజాన్ని తామే నాశనం చేసుకుని తమ కంటిని తామే పొడుచుకునే ఒక దుర్మార్గపు కుటిల యంత్రాంగాన్ని నడుపుతూ ఉన్నది. వాళ్ళందరినీ మనం కాపాడకుండా ఎలా ఉంటుంది? వాళ్ళందరి అయితే ఈ సైన్యంతో పోతున్నప్పుడు ఆదివాసీ సమాజంలో మీరు మావోయిస్టును ఆదివాసీని ఎలా గుర్తిస్తారు? మీరు చెబుతున్నట్టే భారత ప్రభుత్వము అధికారిక లెక్కల ప్రకారమే 300-400 మంది తప్ప మిగతా వాళ్ళంతా మావోయిస్టులే. మావోయిస్టులలో 300-400 మంది తప్ప, అంటే వీళ్ళంతా నాన్ ట్రైబ్స్ 300-400 మాత్రమే నాన్ ట్రైబ్స్కు ఉన్నారు. మరి మీరు చెప్తున్నట్టు వేల మంది, మీరు చెప్పిన లెక్కలు నిన్నగాక మొన్న చెప్పిన లెక్కలు 7,500 మందిని ఈ 10-15 ఏళ్లలో మేము సరెండర్ చేసుకున్నాము, ఒక 8,000 మందిని అరెస్టు చేసినాము అంటున్నారు. అంటే ఎన్ని వేల మంది మావోయిస్టులు అడవిలో ఉన్నారు అనేది మీ లెక్క? అంటే అన్ని వేల మంది మావోయిస్టులు ఆదివాసులు కాకుండా ఏం లేరు. అంటే మావోయిస్టులు అంతా ఆదివాసులు కాకపోవచ్చు, కానీ మావోయిస్టులు ఆదివాసులు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మావోయిస్టులకు కేంద్రానికి జరుగుతున్న ఈ ఆపరేషన్ కగారు యుద్ధంలో ఎందుకు భారత్ బచావ్ లాంటి సంస్థలు కూడా ఆదివాసుల్ని సెంటర్ చేస్తున్నాయి? ఆదివాసుల్ని సెంటర్ చేసుకుని మీరు బయటపడడం కోసమా, లేకపోతే ఆదివాసులను సెంటర్ చేసుకుంటే మీ సంఘాలకు పేరొస్తుందనా, లేదంటే ఆదివాసుల్ని సెంటర్ చేస్తేనే మావోయిస్టులను రక్షించవచ్చనా? ఏం అర్థం చేసుకోవాలి? భారత రాజ్యాంగము ఆదివాసులకు 5th షెడ్యూల్ పేరు మీద ఒక హక్కునిచ్చినాయి. ఆదివాసులు 5th షెడ్యూల్ ప్రాంతంలో ఉండడం అనేది, ఎందుకంటే వాళ్ళు ఆదివాసులు లేదా షెడ్యూల్ ట్రైబ్ అని మాట్లాడుతున్న వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు నాగరిక సమాజంతో దూరంగా ఉంటూ వాళ్ళది ఒక ప్రత్యేకమైన ఆచార సంప్రదాయాలతోటి నాన్ ట్రైబల్ తోటి కలవకుండా వాళ్ళది ఒక జీవన విధానం ఉంది. ఆ జీవన విధానాన్ని ఈ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు కావచ్చు, చట్టాలు కావచ్చు అనేకం గుర్తించినాయి. అంతర్జాతీయ ఆదివాసీ ఇంటర్నేషనల్ ఇండిజినస్ రైట్స్ ఆర్గనైజేషన్స్ లాంటి సంస్థలు కూడా భారతదేశంలో ఉన్న ఆదివాసులను గుర్తించినాయి. ఈ ఆదివాసులంతా తమ ప్రధాన అంటే అత్యంత వెనుకబడి ఉండడము, పూజా సాంప్రదాయాలను ప్రత్యేకమైన తమదైన పూజా సాంప్రదాయాలను కలిగి ఉండడము, తర్వాత జీవన విధానాన్ని కలిగి ఉండడము, వాళ్ళు మనలాంటి సమాజంతో కలవడానికి ఉండే అనేక ఇబ్బందుల రీత్యా వాళ్ళు డెవలప్ అయ్యేంత వరకు వాళ్ళు తమదైన ఒక ప్రత్యేకమైన నిర్దేశించబడిన ప్రదేశంలో జీవించడానికి భారత ప్రభుత్వము 5-6 షెడ్యూల్స్ని పెట్టింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా 6వ షెడ్యూల్ వస్తాయి. ఇవాళ మనం చెప్తున్న ఈ 7-8-9 రాష్ట్రాలు, గుజరాత్ కావచ్చు, లేకపోతే హిమాచల్ లాంటి పక్కకు పెడితే ఇదంతా దండకారణ్యంగా పిలువబడుతుండే ఈ మెయిన్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహారు, తెలంగాణలో కొంత ప్రాంతము, ఆంధ్ర ప్రాంతంలో కొంత ప్రాంతం, ఇవన్నీ కూడా 5th షెడ్యూల్ భూభాగంలో ఉంటాయి. ఈ 5th షెడ్యూల్ భూభాగంలో మామూలు మనుషులుగా మనం ఎవరము కూడా ఆ ప్రాంతంలోకి పోవడానికి చట్టం అంగీకరించదు. ఒకటి 170 పేరు మీద కావచ్చు, లేదా 5th షెడ్యూల్ పేరు మీద కావచ్చు, లేదా ఇంకా ఈవెన్ ప్రభుత్వం కూడా నాన్ ట్రైబుల్ ఎవరు కూడా 5th షెడ్యూల్లోకి పోకూడదు అనేది సమతా జడ్జిమెంట్ రూలింగ్. అది అంటే ప్రభుత్వమే నాన్ ట్రైబ్ అయిన దగ్గర, ప్రభుత్వమే నాన్ ట్రైబ్ అయిన తర్వాత ప్రభుత్వ సైన్యాలు ఎట్లా అక్కడికి వెళ్ళగలుగుతాయి? అంతర్జాతీయ జెనీవా ఒప్పందం ప్రకారం కూడా ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటే వాళ్ళ అనుమతి కావాలి. భారత ప్రభుత్వము 5వ షెడ్యూల్తో పాటు పెసా లాంటి చట్టాలను చేసింది.
ఈ పెసా చట్టం ఏం చెప్తుంటుంది? ఆ ప్రాంతంలో పూచిక పుల్లను కదిలించాలన్నా, ఆ ప్రాంతంలో ఒక రోడ్డు వేయాలనుకున్నా, ఆ ప్రాంతంలో ఒక లైట్ వెలగాలన్నా, ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ సభల తీర్మానం జరగాలి. అంటే భారత రాజ్యాంగము ఆదివాసుల జీవన భద్రతకి అత్యంత కఠినమైన పటిష్టమైన చట్టాలను ఏర్పాటు చేసింది. ఈ చట్టాలన్నిటినీ మీరు కాలరాస్తూ మీరు ఇలా మావోయిస్టుల పేరు మీద ఆదివాసీ ప్రాంతాలలోకి 5th షెడ్యూల్ ప్రాంతాల్లోకి అడుగుపెట్టిండ్లు. ఇది రాజ్యాంగ వ్యతిరేకము. మీరు అందులోకి అడుగు పెట్టాలంటే వాళ్ళ అనుమతి కావాలి. ఆ అనుమతిని మీరు అనగదొక్కిండ్లు. తుపాకీ నీడలో వాళ్ళందరినీ బెదిరిస్తూ మీరు అక్కడికి పోతున్నారు. మీరు ఏం ఆశించిపోతున్నారు అనేది కావాలి మాకు. మావోయిస్టుల వేటలో పోతున్నామని అంటున్నారు. మావోయిస్టులు ఇవాళ మాత్రమే లేరు. 1980లో వాళ్ళ దండకారణ్య ప్రాంతంలోకి పోయిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఎందుకు పోలేకపోయిండ్రు? ఇలా మీరు చెప్తున్నారు ఆదివాసీ ప్రాంతాలు ప్రధాన స్రవంతితో రాకూడదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాలకు రోడ్లు వద్దా అంటున్నారు, ఆదివాసీ ప్రాంతాలకు స్కూళ్ళు వద్దా అంటున్నారు, ఆదివాసీ ప్రాంతాలకు లైట్లు వద్దా అంటున్నారు, సెల్ ఫోన్ టవర్లు వద్దా అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు మాత్రం ఎందుకు అంటున్నారు? ఇన్ని రోజులు కూడా ఆ ప్రాంతాలకు లైట్లు లేవు, రోడ్లు లేవు, ఇంకేమీ లేవు. కనీసపు ఆసుపత్రులు లేని ఆదివాసీ ప్రాంతాలు దండకారణ్యంలో బ్రిటిష్ కాలం నుంచి సర్వే కూడా జరగని ప్రాంతం ఇలా మాడు లాంటి ప్రాంతంలో ఇలా మీరు పోయి దానికి కేంద్ర కమిటీ కార్యదర్శి మన నంబాల కేశవరావు బసవరాజును మీరు చంపగలిగారు. ఏం ఆశించి చంపడం అంత నరమేధానికి సృష్టిస్తున్నారు? మీరు చంపుతున్న దాంట్లో మావోయిస్టు మాత్రమే కాదు, ఇవాళ సాధారణ ఆదివాసులు అక్కడ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా మావోయిస్టులో కాదో ఎవరు నిరూపించాలి? ఇప్పుడు భారత్ బచావ్ అద్దంటుందా మరి? ఈ రోడ్లు వేసుడు, లైట్లు పెట్టుడు, అభివృద్ధి కావాలి, విద్య ఇవన్నీ ఆదివాసులకు అందద్దా మరి? ఆదివాసులకు అందడానికి కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంది. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం మాత్రమే చేయాలి. నీకు నచ్చిందని నాకు నచ్చిందని చేయడం కుదరదు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిండ్రు. ఈ రాజ్యాంగం ప్రకారము చట్ట ప్రకారమే మీరు ఏ ప్రాంతమైనా చేయాల్సిన అవసరం ఉంది. మీ సొంత ఇష్టాలు రుద్దడానికి మీకు పర్మిషన్ లేదు. ఆ ప్రాంతంలో జరగాలంటే పోనీ మీరు ఇదైనా చెప్పండి, ఈ చట్టాలన్నింటినీ మేము రద్దు చేస్తున్నాము అనైనా చెప్పండి, 5th షెడ్యూల్ను రద్దు చేస్తున్నామని చెప్పండి, పెసాను రద్దు చేస్తున్నామని చెప్పండి. అప్పుడు ఎవరు అడగరు మిమ్మల్ని. మీరు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఈ రెండింటికి మధ్యలో మిమ్మల్ని నెడుతున్నది ఏంటిది? ఈ నెడుతున్నది ఏంటంటే ఇవాళ ఇందాక నేను మళ్ళీ అన్నట్టు ఇవాళ మాత్రమే మావోయిస్టులను ఒక డేట్ పెట్టుకొని ఎందుకు చంపుతా ఉన్నారు? ఇదేమి మొదటిది కాదు. ఈ 50 ఏళ్లలో మావోయిస్టులను తెలంగాణలో కూడా పీపుల్స్ వార్ పేరు మీద మావోయిస్టులు పనిచేసిండ్రు కదా. అప్పుడు కూడా ఇక్కడ జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి. అప్పుడు కూడా వాళ్ళు కొంతకాలం తర్వాత ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు అక్కడికి పోయి ఉండొచ్చు. అలా ఇక్కడ నుంచి అక్కడికేం వెళ్ళలే, అక్కడ కూడా ఉన్నారు వాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి అక్కడికి పోవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మావోయిజము లేదా నక్సలిజం అనేది ఒక 50 సంవత్సరాలుగా ఉంది. ఈ 50 సంవత్సరాలలో ఎప్పుడు కూడా డేట్ పెట్టుకుని చంపుతామని ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఎందుకంటే నక్సలైట్ పార్టీలు మాట్లాడుతున్నది ఏంటిది అనేది ఒక చర్చ జరగాల్సింది దేశవ్యాప్తంగా. నక్సలిజం ఏం కోరుకుంటుంది, మావోయిజం ఏం కోరుకుంటుంది, మావోయిస్ట్ పార్టీ ఏం సాధించాలని వస్తుంది. అది లేవనెత్తిన అంశాల పట్ల మనం ఏమైనా కన్సర్న్ తోటి మాట్లాడుతున్నామా? మావోయిస్ట్ పార్టీ ఇవాళ కూడా, నిన్న కూడా 2004 చర్చల్లో కూడా మాట్లాడింది ఏంటి? ఈ దేశంలో ఉన్న భూములు దున్నగరైన వాళ్ళకు పంచమని అన్నది. 100 ఎకరాల భూములను కలిగిన భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని మాట్లాడింది. ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, ఉద్యోగాలు ఉండాలని అన్నది. ఈ దేశంలో అందరికీ నిరుద్యోగం పోయి ఉద్యోగాలు రావడము, చదువు రావడము, అసమానతలు లేకుండా ఉన్నది. ప్రభుత్వం చెబుతున్నది కూడా అదే కదా. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది? ఈ దేశంలో ప్రజలందరికీ కూడుగుడ్డ, రోటీ కప్డారు మకాన్ ఇవ్వడమే తమ లక్ష్యం అని మాట్లాడుతుంది. అలా జరగట్లేదు ఆచరణలో కాబట్టి మావోయిస్టు పార్టీ మాట్లాడింది. ఆ రోజున ఉన్న నక్సలైట్ పార్టీలు మాట్లాడింది. ఈవెన్ బెంగాల్లో సిలిగురిలో నక్సలిజం మొదలైనప్పుడు కూడా వాళ్ళు అడిగింది ఏంటి? వాళ్ళ పంటను జోతేదారులు ఎత్తుకొని పోతున్నప్పుడు, భూస్వాములు ఎత్తుకొని పోతున్నప్పుడు తిరగబడ్డారు. వాళ్ళ పంట వాళ్ళు 24 గంటలు కష్టపడి సంపాదించిన పుట్టించిన ఆ పంటని భూస్వాములు దోచుకుపోతున్నప్పుడు తిరగబడినప్పుడు కదా నక్సల్బరీ వచ్చింది. అంటే ఒక అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం నక్సలైట్ అయితే ఈ దేశంలో ప్రశ్నించే ప్రతివాడు మావోయిస్ట్ అవుతాడు. సో ఇక మాట్లాడకుండా పోతే చాలా అంశాలు లోతుకి వెళ్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడుకుందాము. ఒక ప్రశ్నకు సమాధానము, భారత్ బచావో భవిష్యత్ లక్ష్యం ఏంటి?
మీరు ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు మీరు కోరుతున్నటువంటి అంటే ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్న చర్చలు ఇవన్నీ కనుక సక్సెస్ అయితే మీరు అందరూ కలిసి ఏదైనా రాజకీయ పార్టీ ఆలోచన వైపు ఏమైనా వెళ్తున్నారా? ఈ సమాజం చట్టబద్ధంగా పరిపాలన చేయడము, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాల్సిన అవసరం ఉంది. భారత్ బచావో ఎప్పుడు కూడా ఒక సంఘం కాదు. ఒక సంఘం అయితే దానికి ఒక స్పష్టంగా దానికి ఒక వేరే లక్ష్యం ఉంటుంది. కానీ భారత్ బచావో ఏర్పడిన మొదటిసారి కూడా లేదా ఇప్పటికైనా మా అవగాహనలో ఉన్నది ఏంటి, మనుషులను మనుషులుగా సమానంగా, అసమానత లేని సమాజాన్ని, వివక్ష లేని సమాజాన్ని, దోపిడీ లేని సమాజాన్ని చట్టబద్ధ రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో మాత్రమే సాధించగలుగు అవకాశం కోసం మాట్లాడుతున్నాం. మనందరం కూడా ఈ దేశంలో చట్టబద్ధ పరిధిలో మాట్లాడుతున్నాం, పనిచేస్తున్నాం కూడా. మనమేం తుపాకులు ఇప్పుడు నేను కానీ మీరు కానీ అన్యాయాన్ని ప్రశ్నించడానికి మనమేం తుపాకులు పట్టుకొని మాట్లాడతలేము. కాబట్టి ఈ దేశంలో అట్లాంటి ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన జరగడానికి వీలైన అందరినీ ఒక దగ్గరికి సమీకరించడం మాత్రమే భారత్ బచావో చేస్తుంది. వాళ్ళేమి అందరూ మా భారత్ బచావో సభ్యులు గారు. ఒక అంశంగా వాళ్ళు ఈ దేశంలో ఒక అన్యాయాన్ని, అసమానతలను, ఫాసిజం, బీజేపీ చేస్తున్న ఫాసిస్టు పాలనకు ప్రభుత్వ యంత్రాంగాలను, ఈడీని, సిబిఐని, సైన్యాన్ని, బ్యూరోక్రసీని మొత్తంగా ప్రజలందరినీ ఒక ఉన్మాద స్థితికి తీసుకుపోవడానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ భావాలు ఉన్న వాళ్ళందరూ సిపిఐ పార్టీతో కలిసి పనిచేయగలుగుతున్నాం. సిపిఐ మాతో చేస్తుంది, సిపిఎం పార్టీ చేస్తుంది, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు, లిబరేషన్ లాంటి పార్టీలు, హిందూ మత సంస్థలు, క్రిస్టియన్ మత సంస్థలు, అంబేద్కర్ రైట్ మత సంస్థలు, రకరకాల ఈవెన్ బుద్ధిస్టులు కూడా ఈ దేశంలో ప్రజలు మానవత్వాన్ని కోల్పోతున్న వాళ్ళందరికీ మానవీయ సమాజాన్ని నిర్మించడానికి పనిచేయాలనుకుంటున్నారు. వాళ్ళందరూ రాజకీయ లక్ష్యాలు ఉన్నోళ్ళు గారు. వాళ్ళందరికీ ఒకే లక్ష్యం ఉండదు. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో పాల్గొనడం, ఎమ్మెల్యేలు కావడం ఉన్నది. కానీ మేమంతా పనిచేస్తున్న వాళ్ళం. ఒక బుద్ధిస్టుకు ఏముంటుంది, ఒక క్రిస్టియన్ మిషన్, ఒక ఫాదర్కి ఏముంటుంది, ఒక హిందూ మత సంస్థలకు చెందిన సాధారణ హిందూ పూజా విధానాలు మాత్రమే, రాజకీయాలు లేని హిందూ మత పెద్దకి ఏముంటుంది. ఈ సమాజం ప్రశాంతంగా బ్రతకాలని ఉంటుంది. తనకు తోచింది తను చెప్పుకుంటూ మనుషులను, వాస్తవంగా ఏ మతమైనా ఏంటంటే మనుషులను ఒక ఆర్డర్లో పెట్టడానికి తొలి దశలలో వస్తుంది. అంటే మనుషులందరినీ ఒక నిర్దిష్టమైన పద్ధతుల్లో జీవనించడానికి లేదా ప్రజలకు, సాటి మనుషులకు ఇబ్బంది కలగకుండా ఒక డిసిప్లిన్లో పెట్టడానికి తొలి దశలలో అంటే మనం చూడండి, మీరు చిన్నప్పుడు మీరు బహుశా తుఫాన్లు, పిడుగులు పడుతున్నప్పుడు సాధారణంగా ఏదో ఒకటి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటే భయపడుతున్నప్పుడు ఏదో దండకం, ఆంజనేయ దండకం చదవమని అంటారు. మీరు పెద్దగా అయిన తర్వాత చీకట్లో పోయేటప్పుడు మీకు ఆంజనేయ దండకం అవసరం రాదు. వర్షం పడుతున్నప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు హిందూ మతానికి చెందిన వాళ్ళు అర్జునుడు పోతుంటే మేఘగాల్లో రథము ఏదో మేకు ఊడిపోయి పడింది కాబట్టి పిడుగు వచ్చిందని అంటారు. సైన్స్ అర్థమైన తర్వాత మీకు అది అర్థం, అది రెండు మేఘాలు అంటే ఒకదాన్ని ఒకటి తాకినప్పుడు 1,00,000 వోల్టా కంటే ఎక్కువైన కరెంట్ జనరేట్ అవుతుంది, దాంట్లో నుంచి వస్తున్నది ఇది అనేది ఒకటి వస్తుంది. అంటే భారతీయ సమాజం ఇంకా సైంటిఫిక్గా నేర్చుకోవాల్సిన దశలో ఉంది, ఇంకా డెమోక్రటైజ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనుషులము మనల్ని మనం అర్థం చేసుకుంటూ, సమాజాన్ని అర్థం చేసుకుంటూ, మనుషులంతా సమానమే, ఏ రకమైన తిండి తిన్నా, ఏ రకమైన బట్టలు కట్టుకున్నా, ఏ ప్రాంతంలో నివసించినా ఒకరు ఇంకొకరిని పెత్తనం చేయకుండా, దోపిడీ చేయకుండా ఉన్నంత వరకు ఉండాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఈరోజు రమేష్ గారి ఇంటర్వ్యూ ద్వారా ముఖ్యంగా భారత్ బచావో నినాదమైనటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే అంశమైన ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ హక్కులు ఉన్నాయి, ప్రశ్నించే హక్కులు ఉన్నాయి. ఈరోజు మావోయిస్టుల పేరుతో చంపబడుతున్నటువంటి వ్యక్తులు కూడా అడుగుతున్నది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యతను సరిగా చేయకపోవడం వల్ల మావోయిస్టులుగా తయారవుతున్నారు, నక్సలైట్లుగా తయారవుతున్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం వాళ్ళు సంఘాలు పెట్టుకునే పరిస్థితులు ఉంటున్నాయి. మరి ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించుకుంటూ పోతున్న వాళ్ళందరినీ చంపుకొని పోయేటువంటి పరిస్థితులు రావద్దు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, పౌరుల్ని రక్షించుకుందాం, హక్కుల్ని రక్షించుకుందాం. ఇక్కడ రాజ్యాంగబద్ధ పాలనని ప్రజాస్వామ్యయుతంగా మనం చేసుకుందామనే కోణంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో మనం కూడా కోరుకునేది అదే, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ఇక్కడ పౌరుల హక్కుని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత కూడా అదే కూడా. కాబట్టి మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి ఉద్యమాల్లో తప్పకుండా భాగస్వాములు కావాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.